హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు నవంబర్ 27వ తారీఖు గురువారం. ఈరోజు మనకి సెన్సెక్స్లో వీక్లీ, మంత్లీ, అలాగే బ్యాంక్ ఎక్స్లో మంత్లీ ఈ ఎక్స్పైరీస్ అయితే జరిగినాయి అనమాట. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఓపెనింగ్ టెస్ట్ ఆప్షన్ చైన్ మ్యాచ్ అయిందో దాని ప్రకారమే ఎగ్జాక్ట్గా వెళ్ళింది చెప్పొచ్చు. అలాగే ఈరోజు మార్కెట్ సరికొత్త ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేసి అనమాట. టచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. అందువల్ల ఈరోజు మనం 86,000 సెన్సెక్స్లో పుట్టు తీసిన ఫ్రెండ్స్ మత్తిపోయిందనమాట. అది ఒకసారి వివరంగా చూడండి. ఎందుకంటే మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో అంత వేగంగా పడుతుంది అంతే. పడేది పెరగడం కోసమే, పెరిగేది పడడం కోసమే, విరుగుట కోసమే. ఈ సూత్రం మీదే మార్కెట్, ఈ ప్రాథమిక సూత్రం మీద మార్కెట్ ఆధారపడి పనిచేస్తుంది. నిన్న బీభత్సమైన లాభాలు, సరికొత్త రికార్డ్స్ అని చెప్పి ఈరోజు మార్కెట్ కొత్త శిఖరాలకు వెళ్ళిపోతుందంటే పొరపాటు అనమాట. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతుందో మార్కెట్లో ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో అదే జరిగింది ఎగ్జాక్ట్గా. దానికి తోడు ఈరోజు మార్కెట్లో వీక్లీ సెటిల్మెంట్లు, మంత్లీ సెటిల్మెంట్ ఉండటం ద్వారా మరింత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మార్కెట్ అనుకున్నట్టుగానే పడింది. ఇందులో ఎంత ఏం లేదు. దీన్ని కనుక మీరు టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా గమనిస్తే కనుక పర్ఫెక్ట్గా ఒక చక్కటి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని అద్భుత లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సో మనం సెన్సెక్స్ పుట్టు సంగతి సార్ చూద్దాం. అలాగే సన్ఫార్మాలో ఒక మంచి కాలేజీ చేసాం. ఇది కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే పాత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా మన ద్వారా ఉన్నటువంటి 4 ఛానల్స్ నుండి అద్భుతమైన సలహాలు, సంప్రదింపులు పొందవచ్చు. ఈ 4 ఛానల్స్ని ఒకసారి పరిశీలించి మీకు ఏది కంఫర్టో, మీకు ఏది కలిగినట్టు ఆలోచించుకొని నన్ను వాట్సాప్, ఈ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ చాటింగ్ ద్వారా నన్ను సంప్రదించి వివరాలు పొందండి ఫ్రెండ్స్. మొదటి గ్రూపు స్టాక్ డెలివరీ గ్రూపు. ఈ గ్రూపులో మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త స్టాక్ని ట్రై చేస్తాము. మన టార్గెట్ కూడా 1 to 5% మాత్రమే. సేమ్ డే కావచ్చు, లేదా 2-3 రోజులు కావచ్చు, ఒక వారం కూడా పట్టచ్చు. కొన్నిసార్లు కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఇది 100% సేఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకున్న క్యాపిటల్ ప్రకారం ప్రతిరోజు మీ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అంతా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ స్టాక్ డెలివరీ గ్రూప్ మాత్రం ఎటువంటి నష్టభయం లేకుండా అయితే చేసుకోవచ్చు. రెండవ గ్రూపు ఇంట్రాడే ఆప్షన్స్ గ్రూపు. ఈ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఒక 2 కాల్స్ మినిమం చేసుకునే ప్రయత్నం చేస్తాం మనం. దీంట్లో మోస్ట్లీ నిఫ్టీ, అలాగే అప్పుడప్పుడు ఎక్స్పైరీ రోజు మాత్రం సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మెజారిటీ ఆఫ్ కాల్స్ మాత్రం మనకి నిఫ్టీ నుండి చేసుకుంటాం మనం. ఎందుకంటే నిఫ్టీ లాట్ సైజ్ పెద్దది. ఆ పడే కష్టం అయితే నిఫ్టీలో పడ్డాం అనుకోండి, కాస్త ₹1 లాభం ఎక్కువ వస్తుంది కదా, అది మన ప్రయత్నం. అంతకుమించి ఏం లేదు. నిఫ్టీ మీద మనకి ప్రత్యేకంగా ప్రేమ అంటూ ఏం లేదు. మన గ్రూపు బ్యాంక్ నిఫ్టీ కాబట్టి ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీ చేయాల్సిన అవసరమే లేదు కదా. మనకి ఎక్కడ కంఫర్టో, ఏది లాభం వస్తుందో అది చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్రాడే ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి, 100% రిస్క్. మూడవ గ్రూపు క్రూడ్ అండ్ కమోడిటీ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్లో మనం ఈవినింగ్ ప్రతిరోజు కూడా 1-2 కాల్స్ ట్రై చేసే అవకాశం ఉంటుంది. పరిశీలించుకొని చేస్తాం, జాగ్రత్తగా చేస్తాం. క్రూడ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కాబట్టి లోకల్ మన భారతదేశానికి సంబంధించిన న్యూస్ ఇది కూడా ఎఫెక్ట్ చేయవు. ఇంపార్టెంట్గా చెప్పాలంటే గ్లోబల్ న్యూస్ బాగా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. అంటే అమెరికన్ మార్కెట్ యొక్క ఇన్వెంటరీ లెవెల్స్ కావచ్చు, అలాగే ఓపెక్ కంట్రీస్ యొక్క వార్తలు కావచ్చు, అలాగే యుద్ధాలు, యుక్రెయిన్ రష్యా యుద్ధము, ఇజ్రాయెల్, మిగతా దేశాల యొక్క యుద్ధాలు, అలాగే ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ గారి యొక్క స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా క్రూడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే అంత దారుణంగా అయితే పడిపోవడం, అంత దారుణంగా పెరగడం ఉండదు. చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా కొంచెం ఒక 20-40 పాయింట్ల వరకు బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. స్కాల్పింగ్ నేర్చుకోవాలి, ట్రైనింగ్లు తీసుకోవాలి. క్రూడ్ అండ్ కమోడిటీ కూడా ఇవన్నీ కూడా ఆప్షన్ కిందకి వస్తాయి కాబట్టి ట్రైనింగ్ కంపల్సరీ. వితౌట్ ఎనీ బేసిక్ నాలెడ్జ్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ ఇది చాలా డేంజర్. 100% ఇది కూడా రిస్క్ ఉంటుంది. కాకపోతే అంత త్వరగా అంత ప్యానిక్ సెల్లింగ్ అయితే ఉండదు. 4వ గ్రూపు పెన్నీ క్యాప్ స్టాక్స్ గ్రూప్ అనమాట. ఇది కూడా 100% రిస్క్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఏం చేస్తాం, మనం ప్రతి ఆదివారం నైట్ మనం తీసుకునే స్టాక్ అంటే మండే, ట్యూస్డే కొంటాం కదా, ఈ స్టాక్లో మనం కేవలం ఒక ₹1000 మాత్రమే పెట్టుబడి పెట్టుకోవాలి. పోతే పోయింది అన్నట్టుగా పెట్టుకొని పెరుగుతున్న క్రమంలో ప్రొపోర్షనేట్గా మన ఇన్వెస్ట్మెంట్ ఏ స్ట్రాటజీలో పెంచాలో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. అంతేగాని ఒకేసారి చాలా పెద్ద అమౌంట్స్ అయితే పెట్టకూడదు. పొరపాటున కూడా పెట్టకూడదు. కేవలం ₹1000తో పెట్టాలి. పెరుగుతున్నప్పుడు ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ లెవెల్లో ఒక ఇంత ఇన్వెస్ట్మెంట్, మరింత పెరిగినప్పుడు మరింత ఇన్వెస్ట్మెంట్, ఈ విధంగా వెళితే కనుక పెన్నీ క్యాప్ స్టాక్స్లోనే అద్భుతాలు జరుగుతాయి. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు మార్కెట్లు చాలా చక్కగా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఎప్పుడైతే కొత్త శిఖరాలకి, ఆల్ టైమ్ హైస్కి చేరాయో
ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆల్గో ట్రేడింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దాని ద్వారా మార్కెట్ మాత్రం ఈరోజు విపరీతంగా పడిందని చెప్పొచ్చు చివరిలో. అది కూడా ఒకసారి వివరంగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిఫ్టీ 2023లో ఒకసారి ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత కేవలం అంటే దాదాపు ఒక 51 రోజులనే అదే అత్యల్పం అన్నమాట. ఇప్పటికి కూడా అదే చాలా లోయెస్ట్ బ్రేకింగ్ రికార్డ్ అని చెప్పొచ్చు అనమాట. కేవలం ఒక 51 రోజుల్లోనే తన రికార్డును తానే బద్దలు కొట్టుకుందని చెప్పొచ్చు. ఈసారి మాత్రం చాలా లేట్ అయింది. దాదాపు 1 ఇయర్ పట్టింది. దాదాపు 289 రోజులు పట్టింది. లాస్ట్ టైము ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది 27/11. ఇప్పుడు దాదాపు డిసెంబర్ మంత్ వరకు కూడా పట్టిందనమాట. అంటే 289 రోజులు పట్టింది. సో మార్కెట్లు ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాయి. కాకపోతే ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన తర్వాత మాత్రం మినిమం టు మినిమం 10-14% పడతాయి. ఇదైతే మార్కెట్ మనకి చరిత్ర చెప్తున్న సత్యం. నిఫ్టీ ఎప్పుడైతే 26,310 దాటిందో ఇమీడియట్గా సెల్లింగ్ ప్రెజర్ అయితే ప్రారంభమైంది చెప్పొచ్చు అనమాట. మళ్ళీ 26,177 వద్ద క్లోజ్ అయింది. అంటే సుమారుగా ఒక 140 పాయింట్లు అయితే కోల్పోయిందని చెప్పొచ్చు. కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే కేవలం ఒక 28 పాయింట్లు నష్టపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రెజర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. మార్కెట్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి కదా. ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన ఈ సందర్భంలో మన స్వదేశీ ఎవరైతే మన ఇన్వెస్టర్స్ ఉంటారో, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో డిఐస్, ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే పెట్టారు. ఎఫ్ఐఎస్ నిరంతరం అమ్ముతూనే ఉన్నా కూడా డిఐస్ మాత్రం మన మార్కెట్కి వెన్నుదన్నుగా నిలిచారని చెప్పొచ్చు. డిఐస్ అంటే ఎవరేం కాదు, మన మార్కెట్లో మన దేశంలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, ఎల్ఐసీలు, అలాగే పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కలగలిపి మార్కెట్ని ఈ స్థాయికి తీసుకెళ్ళని చెప్పొచ్చు. మన మార్కెట్ ఎఫ్ఐఎల్ నియంత్రణలో మాత్రం లేదని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఈరోజు అశోక్ లేలాంటి షేర్స్ మాత్రం పరిగెత్తాయి ఫ్రెండ్స్. దాదాపు 10% లాభాలు అయితే ఒక స్థాయిలో అందుకున్నాయని చెప్పొచ్చు అనమాట. చివరికి 5% లాభాలతో నిలబడిందని చెప్పొచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఏదైతే గ్రూప్ ఉందో వీళ్ళ మాతృ సంస్థ అశోక్ లేలాండ్తో మెర్జ్ అవబోతుంది. అలాగే ఎన్డిఎల్ వెంచర్స్ అని ఇంకో కంపెనీ ఉందన్నమాట, అది కూడా ఈ కంపెనీతో మెర్జ్ అవబోతుంది. సో ఈ సందర్భంగా స్టాక్స్ మాత్రం మార్నింగ్ నుంచి మాత్రం బీభత్సమైన లాభాల్లో బ్రహ్మాండంగా వెళ్ళిపోయాయని ప్రముఖ బ్రోకరేజీ అలాగే అడ్వైజరీ సంస్థ అయినటువంటి జేపీ మోర్గాన్ రిలయన్స్ కంపెనీ మీద మాత్రం చాలా చాలా బుల్లిష్గా ఉందని చెప్పొచ్చు. లాస్ట్ మంత్ కూడా మంచి రిపోర్ట్ అయితే ఇచ్చారు. జేపీ మోర్గాన్ ఇప్పుడు ఫ్రెష్గా రిలయన్స్కి సంబంధించి కొత్త టార్గెట్ అయితే ఇచ్చారు. 1,727 కొత్త టార్గెట్ అనమాట. ఈరోజు రిలయన్స్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. దాదాపు 1,568 టచ్ చేసింది అనమాట. లాస్ట్ మంత్ కూడా మంచి కాల్ చేస్తాం, మనం చేసిన కాల్ డబుల్ అయింది రిలయన్స్లో. సో ఈ మంత్ కూడా చూద్దాం, ఒక మంచి ఎప్పుడైనా కరెక్షన్ వస్తే కనుక మనం ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు చివరికి కేవలం ఒక 6 రూపాయల నష్టంతోనే ముగిసింది. దీని అందరికీ కారణం జేపీ మోర్గాన్ ఇచ్చిన ప్రకటన, కొత్త టార్గెట్ అనే చెప్పవచ్చు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రకటనతో హెచ్సిసి కంపెనీ మాత్రం బ్రహ్మాండంగా ఈరోజు పరుగులు తీసింది. చాలా చిన్న కంపెనీ, పెన్నీ స్టాకు. ప్రధానమంత్రి గారి ప్రకటన ఏమిటంటే న్యూక్లియర్ సెక్టార్లో కూడా ఈ పీపీపీ విధానంలో అంటే ప్రైవేటు పబ్లిక్ విధానంలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నామని చెప్పి, సో దీని తాలూకు వర్క్ ఏదైతే ఉందో హెచ్సిసి గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీకి బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వచ్చింది. ఈరోజు షేర్స్ మాత్రం మంచి లాభాలతోనే పరుగులు తీశాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మరొక కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తుందన్న వార్తలతో ఈరోజు ఏషియన్ పెయింట్స్ మాత్రం మంచి లాభాలతో ముగిశాయన్నమాట. దుబాయ్ నగరం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అనమాట. సో నిర్మాణ రంగం ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందుతుందో పెయింటింగ్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఏషియన్ పెయింట్స్ ఈ ఏర్పాటు చేసుకోబోయే కొత్త ప్లాంట్ ద్వారా మరింత బిజినెస్ విస్తరణ, అలాగే రాబడి, ఆదాయం అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ మీద ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. ఈ సందర్భంగా అంటే 52 వీక్ హై ఏదైతే మన మార్కెట్లో బ్రేక్ చేసినాయో, కొత్త రికార్డులు వైపు ఉన్నాయో, ఈ సందర్భంగా కొన్ని స్టాక్స్ మాత్రం 52 వారాల హైయెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. అవేంటంటే ఎంసీఎక్స్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఉంది కదా, ఎంసీఎక్స్ అదొకటి, శ్రీరామ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, హీరో మోటార్ కాపు, ఏయూ స్మాల్ బ్యాంకు, అలాగే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పీటీసీ ఇండస్ట్రీస్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే ఎల్ఎన్డి అదే మన లార్సన్ అండ్ టర్బో. సో ఈ కంపెనీని కూడా 52 వీక్ని అయితే టచ్ చేశాయి ఈరోజు. నిఫ్టీ 50లో టాప్ గెయిన్కి సంబంధించి మిక్స్డ్ కేటగిరీలో ఏషియన్ మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అలాగే బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ ముఖ్యంగా చిన్న చిన్న బ్యాంకులకు సంబంధించి కెనరా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, అలాగే ఏయూ స్మాల్ బ్యాంకు, ఈ మూడు కూడా మంచి లాభాలతో ఉన్నాయి. మన స్టాక్ మార్కెట్లో రికార్డులు బద్దలు కొట్టిన వేళ కొన్ని స్టాక్స్ అయితే మాత్రం నేల చూపులు చూస్తూనే ఉన్నాయి.
ఈ స్టాక్స్‌లో టాటా గ్రూప్‌కు చెందిన స్టాక్స్ 3 ఉన్నాయి. అది చాలా విచారకరం. కాకపోతే ట్రెంట్ లిమిటెడ్ 45% పడింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 40% పడింది. ఈ స్టాక్ స్ప్లిట్ అవ్వడం ద్వారా ఈ మాత్రం నష్టం కనిపిస్తుంది మనకి. అలాగే బజాజ్ ఆటో లిమిటెడ్ 28% పడిందన్నమాట. అంటే క్రితపు హైయెస్ట్ డేట్ నుండి ఇప్పటి వరకు. అలాగే కోల్ ఇండియా చాలా హెవీ వెయిట్ ఉన్న స్టాక్ ఇది మనకి. సో ఇది 27% పడింది. అలాగే టీసీఎస్ టాటా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అని చెప్పొచ్చనమాట. ఇది దాదాపు 27% పడింది. ఈ స్టాక్ పడడానికి మెయిన్ కారణం అమెరికా అధ్యక్షుడు చేసిన H-1B ఇష్యూస్ ఏదైతే H-1B వీసాస్ ఉన్నాయో అవి బాగా దెబ్బ కొట్టాయని చెప్పొచ్చు. డిసెంబర్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీకి సంబంధించి మెగా ఐపీఓ అయితే రాబోతుందనమాట. దాదాపు 10,000 కోట్ల రూపాయల ఐపీఓ అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు కూడా పొందినట్టుగా ప్రకటన అయితే వచ్చింది మనకి. ఇది డిసెంబర్‌లో రావచ్చు. డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. దీనికి పేరెంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ దాదాపు 1,76,52,000 షేర్లు అయితే వీళ్ళు పబ్లిక్‌కి ఆఫర్ చేస్తున్నారు. చేసే వాళ్ళు రూ. 1 ఉంది. సో ఇది ఈ ఐపీఓ మీరు అప్లై చేయాలనేది నేనైతే ఇక్కడ చెప్పబోవడం లేదు. మార్కెట్ మొదట్లో ఉవ్వెత్తున ఎగిసిపడింది. సెన్సెక్స్ వరకు కూడా 86,070 రేంజ్ కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దాదాపు 500 పాయింట్లు పడింది. 85,600 ఒక దశలో బ్రేక్ చేసినంత పని అయింది. చివరికి స్వల్ప లాభాలతో మార్కెట్లు అయితే క్లోజ్ అయినాయి. సెన్సెక్స్ కేవలం 111 పాయింట్ల లాభంతో 85,721 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ కేవలం 101 పాయింట్ లాభంతో 66,892 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 కేవలం 11 పాయింట్ లాభంతో 26,215 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్ లాభంతో 59,738 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 147 పాయింట్ లాభంతో 27,946 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ సెలెక్ట్ కేవలం ఒక 67 పాయింట్ లాభంతో 14,076 వద్ద క్లోజ్ అయింది. ఇవన్నీ కూడా దాదాపు మార్కెట్ అంటే మార్నింగ్ రికార్డు హైలు టచ్ చేసిన తర్వాత దాదాపు ఒక 50-60% ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చిందనమాట. చివరిలో ఈ మైనర్ లాభాలతో క్లోజ్ అయినాయి. కాకపోతే మార్కెట్ కాస్త స్టడీగా ఉందనే చెప్పొచ్చు. ఈరోజు మార్కెట్ మూమెంట్కి దెబ్బ కొట్టడానికి ప్రధానమైన కారణాలు పెద్దగా ఏమీ లేవు. కేవలం సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్లో మంత్లీ వీక్లీ సెటిల్మెంట్స్ ఉన్నాయి కదా, అందువల్ల ఇండెక్స్ మేనేజ్మెంట్ అయితే జరిగింది. లాభాల బుకింగ్ కూడా జరిగిందని చెప్పాలి. నిఫ్టీ డిసెంబర్ 2వ తారీఖుది 26,200 కాలు మనం మొదట 158 ఆ ప్రాంతాల్లో కొనవచ్చని చెప్పాము. ఆ ప్రైస్కి అంతగా రాలేదు. కాకపోతే 188కి కొనవచ్చని చెప్పిన తర్వాత మళ్ళీ 157 వచ్చింది. సో 2 చోట్ల కూడా కొని యావరేజ్ చేసుకుని ఉండవచ్చు బ్రహ్మాండంగా. సో ఆ తర్వాత ఇది ఏకంగా 201 రూపాయికి మాత్రమే వెళ్ళగలిగింది. మన టార్గెట్ 222 రాలేదు. ఈరోజు టార్గెట్ 201కి వెళ్ళింది. మళ్ళీ పడుతున్న క్రమంలో దీంట్లో వచ్చిన స్వల్ప లాభాలు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చని చెప్పాం. ఈరోజు మన స్టాక్ ఆప్షన్ సెగ్మెంట్లో సన్ ఫార్మాలో ఒక మంచి కాలు అయితే తీసుకున్నాం. డిసెంబర్ 1820 కాలు యావరేజ్గా 30 రూపాయల ఆ ప్రాంతాలకు తీసుకున్నాం. ₹1 కూడా పడింది తర్వాత. ఇది ఏకంగా ₹33 ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చక్కగా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి అంతవరకే. ఎందుకంటే స్టాక్ ఆప్షన్స్ కాల్స్ కేవలం ఇంట్రాడే కోసం మాత్రమే. ఇది పొరపాటున క్యారీ చేసామా మాడు పగిలిపోతుంది. ఎప్పుడైతే మనకి రెసిస్టెన్సీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన వెంటనే సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉన్నటువంటి 86,000 పుట్టు మనం బ్రహ్మాండంగా ప్లాన్ చేసాం, తీసుకోవచ్చని చెప్పాం. ₹163 ఆ ప్రాంతంలో తీసుకున్నాం మనం. బ్రహ్మాండంగా వచ్చింది. ఆ ప్రైస్కి బ్రహ్మాండంగా వచ్చింది. అలాగే దీనికి టార్గెట్ కూడా ₹674 పెట్టుకున్నాం టార్గెట్ నా డేటా ప్రకారం. కాకపోతే టార్గెట్ రాలేదు. కేవలం 546 వద్దే వెళ్ళిందనమాట. అంతవరకే వెళ్ళింది. కాకపోతే ఈలోపు ఎవరైతే కంగారు పడతారో వాళ్ళకి మాత్రం చిన్న స్టాప్ లాస్ ఇవ్వక తప్పదు. స్టాప్ లాసు 200 ఇచ్చాం. కాకపోతే ఇది 546 దూసుకుపోయింది ఫ్రెండ్స్. సో తీసుకున్న స్టాక్లో లాభాలు పొందడానికి కూడా కాస్త లక్ ఉండాలి కదా మీకు. మన మెంబర్ ఒకరు ₹34,634 సంపాదించారు. ఇంకొక మెంబరు ₹15,038 సంపాదించారు. ఇంకొక మెంబరు ₹14,450 సంపాదించారు. అలాగే ఇంకొక మెంబరు ₹3,760 సంపాదించారు. ఒక విషయం అయితే క్లియర్ కట్‌గా మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. లాభాలు సంపాదించడం అనేది వ్యక్తిగత ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది. అందరూ ఒకే విధమైన ప్రదర్శన అయితే చేయలేరు. సో ప్రతిరోజు లాభాలు సంపాదించడం, ముఖ్యంగా ఇంట్రాడే ఆప్షన్‌లలో సంపాదించడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. దీనికి తగిన నేర్పు, నైపుణ్యం, ఇవన్నీ ఓపిక, సహనం ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి. అలాగే మంచి క్యాపిటల్ కూడా కావాలి. 10,000తో ₹20,000 అద్భుతాలు చేసేసి కోటీశ్వరులు అయిపోవచ్చని చెప్పి మీరు మాత్రం కలగనకండి. అటువంటి వీడియోలు నేను చెయ్యను. సో ఇదంతా కూడా 100% నష్టానికి సిద్ధపడితేనే.
అలాగే మీకు గనక ట్రైనింగ్ తీసుకొని చక్కటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చక్కగా మీకుగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చేయాలి. ఎవరు కూడా కేకులు మీకు డైరెక్ట్‌గా తినిపించరు కదా! కేకు తినే అదృష్టం, దాన్ని అందుకునే ఓర్పు, సహనం, తెలివితేటలు కూడా ఉండాలి. అందువల్ల మీకు ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే నాతో కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ నంబర్ చాటింగ్ ద్వారా సంప్రదించి వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా మన దగ్గర ఉన్న 4 గ్రూపులు ఒకసారి పరిశీలించండి. మీకు ఏది కన్వీనియంటో, మీకు ఏది కంఫర్టో, అలాగే మీకు ఎంత క్యాపిటల్ ఉందో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి వాట్సాప్ చాటింగ్ ద్వారా నన్ను సంప్రదించి అద్భుతమైన సలహా సంప్రదింపులు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నేను సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అంతేగాని నేను మీకు కొత్త సాఫ్ట్‌వేర్‌లు నేర్పించటం, లేదా పుస్తకాలు అమ్మటం, కొనటం ఇవేమీ జరగవు. మీకు గనుక స్టాక్ మార్కెట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి. బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ చార్ట్స్ వరకు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా మీరొక విషయం అయితే గమనించుకోవాలి. ఇంట్రాడే ఆప్షన్స్ అనేవి చూడటానికి, చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి గానీ 100% లాస్‌ని కలిగి ఉంటాయి. స్టాక్ డెలివరీ ఏదైతే ఉంటుందో, ఈక్విటీ డెలివరీ అంటాం కదా, క్యాష్, ఈ సెగ్మెంట్ చాలా వరకు కూడా రిస్క్ ఫ్రీ అని చెప్పొచ్చు. అలాగే క్రూడ్ అండ్ కమోడిటీ ట్రేడ్స్ కూడా 100% రిస్క్ కలిగి ఉంటాయి బేసికల్‌గా. ఎందుకంటే అవి ఇంటర్నేషనల్ కమోడిటీ కాబట్టి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే దీనికి కూడా అంటే క్రూడ్ అండ్ కమోడిటీ ట్రేడ్ చేయాలని కూడా మీకు ఖచ్చితంగా కొంత బేసిక్ నాలెడ్జ్, ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రాడే కోసం లేదా షార్ట్ టర్మ్ కోసం, స్టాక్ సెలక్షన్ కోసం కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. పెన్నీ క్యాప్ గ్రూప్‌కు మాత్రం ట్రైనింగ్ అవసరం లేదు. అది కొంచెం సహనం కలిగి ఉండాలన్నమాట. కొంచెం చాలా లెంగ్తీ ఉంటుంది. 2-3 ఇయర్స్ మినిమమ్ మనం ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో పెట్టుకుంటే గనక పెద్ద నష్టాలుండవు. పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే పెద్ద అమౌంట్స్ అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్. ఓకే. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.